वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनम् वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణానాం కర్మాణం విభాగయోః గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభాగము. గుణములు 3, సత్వ రజస్ తమస్సులు 3 గుణాలు. ఈ 3 గుణాల నుండి విశ్వం యొక్క వ్యాప్తి జరగటం గమనించాల్సిన అంశము. 3 గుణములు ప్రకృతి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నారు. కాబట్టి ప్రకారంగా 3 గుణములు అనేటువంటివి లోక వ్యవహారములో ఉన్నటువంటివి. గతంలో కూడా మనం విషయాన్ని గురించి కొంత ప్రస్తావించుకున్నాము. తామసికాంశముతో ఏర్పడ్డటువంటిది ఈ ప్రపంచం. ఈ పంచభూతాత్మికమై ఉన్న ప్రపంచమంతా కూడా తమో గుణముతో ఏర్పడ్డటువంటి అంశము. అందువల్ల వాటిల్లో ఎలాంటి స్వతసిద్ధముగా వ్యవహరించే విధానము లేదు. పృథివీ, జలము, అగ్ని తీసుకోండి. అవి కేవలం జడాత్మికమై ఉన్నటువంటివి. తెలుసుకోవటం కానీ, ప్రకాశముగా ఉండటం కానీ, ఆనందముగా ఉండటం, ఇవన్నీ కూడా బ్రహ్మం యొక్క లక్షణాలు. వాటిల్లో లేవు. ఈ ప్రకారంగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ ఏమిటంటే తమస్సు వల్ల ఏర్పడ్డటువంటివి అన్నారు. తమో గుణాంశముతో ఏర్పడ్డటువంటి ఈ పంచభూతములు అనబడేటువంటి వాటి నుండి మనకి ఈ దేహాలు అనేటువంటి ఏర్పడ్డాయి. ఈ శరీరము అనబడేది ఏంటంటే పంచభూతాంశములతో ఏర్పడ్డటువంటిది. కాబట్టి ఈ దేహం స్వతసిద్ధముగా ఏమీ కూడా తెలుసుకోలేదు. లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం అదేమిటంటే రజస్సు, సాత్వికముల అంశములతో ఏర్పడ్డటువంటిది. సాత్విక అంశముగా చెప్పినట్లయితే జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియం ఇవి సత్వగుణాంశముతో ఏర్పడ్డాయి. ఇక కర్మేంద్రియములు, ప్రాణవాయువులు ఈ రజోగుణాంశముతో ఏర్పడ్డాయి. అందువల్ల సూక్ష్మదేహం అనేటువంటి విషయం తీసుకున్నప్పుడు దాని ద్వారానే మనం తెలుసుకోవటం అనేటువంటిది కానీ, కర్మేంద్రియాల ద్వారా పనులు చేయటం అని చెప్పని కానీ సూక్ష్మదేహమును అనుసరించే జరుగుతున్నవి. కనుక సూక్ష్మదేహము యొక్క ప్రమేయం, సూక్ష్మదేహము యొక్క సంబంధం ఈ దేహానికి, పార్థివ దేహానికి, పృథ్వీ సంబంధ దేహానికి, ఈ శరీరానికి గనక సూక్ష్మదేహం సంబంధం లేకపోయిందా అంటే ఈ దేహం ఏ కార్యములు చేయలేదు, శవమై పడిపోతుంది అంతే. ఎందుకంటే తమో గుణాంశము ఏర్పడింది కాబట్టి స్వతసిద్ధంగా ఏమీ చేయలేదు. సూక్ష్మదేహాశ్రయం లేకుండగా, సూక్ష్మదేహము యొక్క ప్రమేయం లేకుండగా చెయ్య కదలదు, కాలు కదలదు, ఏమి రెప్ప ఆడదు, తల తిరగదు, ఏమీ లేవు. కేవలం ఇది ఒక జడాత్మికమై ఉన్న వస్తువే. ఎట్లయితే మనం లోకంలో చూస్తూ ఉంటాం, ఒక కర్ర తీసుకోండి, ఆ కర్ర స్వతసిద్ధంగా లేవటం, నుంచోవటం, చేయటం ఉంటుందా?
ఏదైనా తీసుకోండి, రాయి కానీ రప్ప కానీ ఏదైనా, విశ్వంలో ఉన్నవన్నీ కూడా జడాత్మిక వస్తువులే. అవి స్వతసిద్ధంగా మరి ఏ క్రియలు కూడా అవి చేయగలిగే విధానాలు కావు. అట్లాగా మన ఈ దేహము కూడా కరచరణాదులు కలిగి ఉన్న, ఆయా గోళకములు కలిగి ఉన్న ఈ స్థూల దేహం మాత్రం స్వతసిద్ధముగా తెలుసుకోవటము కానీ పని చేయటం కానీ లేదు. ఈ తెలుసుకోవటం పని చేయటం అనేటువంటిది సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉన్న అంశము. ఎందుకంటే సూక్ష్మదేహములో తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానేంద్రియ సంబంధమై ఉన్నటువంటి భాగాలు చేరి ఉన్నాయి. అటనే సూక్ష్మదేహములో పని చేయటం అది రజస్సు యొక్క సంబంధ విధానం. వాటి యొక్క సంబంధమై ఉన్న కర్మేంద్రియములు ప్రాణవాయువులు అనేటువంటి రజస్సు యొక్క సంబంధముతో కలిగి ఉన్నాయి. అందువల్ల సాత్విక రజస్సు యొక్క సంబంధ విధానాలుగానేమో సూక్ష్మదేహమున్నది, కేవలం తామస గుణము యొక్క సంబంధమై ఉన్నటువంటిది స్థూల దేహము. ఈ ప్రకారంగా భగవంతుడు సంకల్ప మాత్రముతో నిర్మాణ విధానాలుగా వాటిని ఉపకరణములుగా చేసుకుని నిర్మాణం చేసుకున్నాడు. కనుక ఈ 3 గుణాలు కూడా ఆవశ్యకతయే. సృష్టి వ్యవహారములలో ఈ 3 గుణాలు ఆవశ్యకత. తమో గుణం లేకపోతే మనకు స్థూలదేహమే లేదు, రజోగుణం లేకపోతే కర్మేంద్రియములు ప్రాణవాయువులు లేవు, సాత్వికం లేకపోతే జ్ఞానేంద్రియములు అంతరేంద్రియాలు లేవు. మరి ఏముంది అక్కడ? ఇంకా కేవలం అవిద్యా ఉపాధి కలిగి ఉన్న జీవుడు మాత్రమే తప్ప ఆయనకు ఏ వ్యవహారములు అనేటువంటివి కూడా కలిగే అవకాశాలు లేవు. కనుక వ్యవహారాత్మకం ఎప్పుడు వచ్చిందా అంటే ఈ తమో గుణాంశముతో ఏర్పడ్డటువంటి 25 తత్వాలతో చేరి ఉన్న స్థూలదేహము, అటనే రజస్సు సాత్వికములతో 19 ముఖములు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహము. ఇవి గుణ కర్మ విభాగయోహో. కాబట్టి కర్మలు అనబడేటువంటి వాటికి ఏమిటయ్యే మూలం అంటే గుణాలు. చెప్పుకున్నాం కదా, అప్పుడు తమస్సు గనక లేకపోయిందా అంటే నీకు దేహం లేదు. తమస్సుని మనం దోషం చేస్తాము, తమస్సుని నింద చేస్తాము, తమో గుణాన్ని తక్కువగా చేసుకోవడం మాట్లాడే విధానాలు ఉన్నాయి. అయితే అది ఒక సిచ్యువేషన్లో ఆ విధంగా మాట్లాడుకునే అవకాశాలు ఉండొచ్చు బహుశా. కానీ ఇక్కడ తమో గుణం అనబడేటువంటి యొక్క విధానం అంశము కనుక లేకపోయిందా అంటే నీకు అసలు ప్రపంచమే లేదు, భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఆకాశం లేదు. గతంలో చెప్పుకున్నా మనం అహంకార తత్వము అనబడేటువంటిది 3 విధములుగా ఉండెను. సాత్విక అహంకారమనియు, రాజస్యక అహంకారమనియు, తామస్యక అహంకారమనియు అన్నారు. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి ఏర్పడ్డటువంటివి పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలనే సూక్ష్మభూతములు అన్నారు. ఆ పంచతన్మాత్రలలోని తామస్యకాంశముతో ఏర్పడ్డటువంటివి ఈ పంచభూతాలు. అందువల్ల ఈ భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశములుగా ఉన్నటువంటి 5 జడములే. స్వతసిద్ధముగా తెలుసుకోలేవు, వ్యవహరించలేవు, చేతనత్వమును కలిగి ఉండలేవు, వ్యవహరించలేవు. కాబట్టి ఈ ప్రకారంగా తమస్సు అనేటువంటి అంశం అది జడాత్మికమై ఉన్నటువంటిది. అట్టి ఆ పంచభూతాల నుంచి ఏర్పడ్డటువంటి మన దేహము కూడా జడము, అది స్వతసిద్ధముగా వ్యవహరించలేదు. ఇప్పుడు మరణము అన్నాం కదా, మరణము అన్నప్పుడు మరి సూక్ష్మదేహం గల జీవుడు వెళ్ళిపోయాడు. ఏమి లోన ఉన్నటువంటి వాడు సూక్ష్మదేహంతో కూడా వెళ్ళిపోతాడు. మీకు ఈ మాట గీత 15వ అధ్యాయంలో స్వామి చెప్పాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అని అక్కడ స్వామివారు ఈ ఇంద్రియాలతో సంబంధం పడి ఈ జీవుడనేవాడు వ్యవహరించుకుంటున్నాడని చెప్పని అన్నాడు. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి. గృహీత్వా తీసుకుని
లోన ఉన్నటువంటి యొక్క జీవుడు అవిద్యా ఉపాధి కలిగి ఉన్న జీవుడు ఇక తన ప్రయాణం కొనసాగించే సందర్భంలో మరి ఈ సూక్ష్మ దేహం రజోగుణాత్మకముతో ఏర్పడ్డటువంటి కర్మేంద్రియములు ప్రాణవాయువులు, సాత్వికాంశముతో ఏర్పడ్డటువంటి జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములు కలిగి ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహమును మాత్రమే విడివట్టుకుపోతాడు. ఎప్పుడైతే సూక్ష్మ దేహం అనేది ఎడబడి వెళ్ళిపోయిందో దేహాన్ని విడిచిపెట్టి, అప్పుడు ఈ స్థూల దేహం ఏం చేస్తుంది? ఏమి చేయలేదు, అట్లా కింద పడుకోబెట్టాల్సిందే లేదా కూర్చోబెట్టాల్సిందే. ఈ ప్రకారంగా స్థూల దేహములు ఏ కదలికలు ఉండవు. ప్రాణభూతుండైన పవనుడాకర్షింప భాషింప నేరుడు ప్రాణములకు దేహ ఇంద్రియములకు దేహమునకు దేహ ఇంద్రియములకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే మరి ఇప్పుడు చెప్పుకున్నాం గుణానాం కర్మాణం విభాగయోహో, ఇది ఉన్నటువంటి విధానము. విశ్వములో ఎక్కడ ఉన్న ప్రాణులు, ఒక మానవుడే కాదు అన్ని ప్రాణులకు వస్తాయి. ఒక భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్నట్టు సకల మానవులకు ఈ యొక్క నియమమే, ఈ విధానమే వర్తిస్తుంది. ఇంత డీటెయిల్గా మీకు అక్కడ లేవు, ఇతర దేశాలలో ఇతర మతాలలో ఇంత డీటెయిల్గా మీకు విషయాలు అవగాహనగా చెప్పే విధానాలు లేవు. ఏవో తర్వాత కాలంలో అవన్నీ కూడా వెలువడ్డాయి, ఒక వ్యక్తి నుంచి వెలువడ్డాయి. ఆ వ్యక్తి ఒక మత విధానాలను కల్పించాడు, కొన్ని సూత్రాలను రచించాడు. ఆ ప్రకారంగా వాటిని పట్టుకుని వాళ్ళు ప్రయాణం చేస్తున్న విధానమే కానీ ఒక తాత్విక కోణములో ఉన్నటువంటి అంశాలని అవి స్పృశింపగలిగే అవకాశాలు వాటికి లేదు. ఒక వేద జ్ఞానమును కలిగి ఉన్నటువంటి మార్గములో మాత్రమే మనకు ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. సహేతుకముగా మనకు మహాత్ములు తెలియజేసినటువంటి అంశములు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 5 కర్మేంద్రియములు ఎందుకన్నాం? పంచభూతములే కాబట్టి. 5 జ్ఞానేంద్రియములు ఎందుకన్నాం? పంచభూతములు గనుక. పంచ అంటే 5 భూతములే కాబట్టి సకల మానవులలో ఉండేటువంటివన్నీ కూడా 5 ఉంటాయి. 5 ప్రాణములు, 5 ఉప ప్రాణములు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ ప్రకారంగా చూస్తే 5 ఉండేటువంటి విధానములు. కాబట్టి ప్రకారముగా ఈ తామస్ యొక్క అంశముతో ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహము. ఎందుకండి తమో గుణం పెట్టింది, తమస్సు పెట్టింది? అది బంధహేతువు కదా, దానివల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి కదా. అది ఎందుకు భగవంతుడు ఆ విధంగా దాన్ని పెట్టడం కారణం? అది లేకుండా ఉంటే బాగుండేది కదా, ఒక సాత్వికమునే పెట్టి ఉన్నట్టు సరిపోయేది కదా అని ఈ తాత్విక కోణము నుంచి మానవుడు ఒక భాగానికి మాత్రమే పరిమితమై ఈ ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ మాటలు వాడుతూ ఉన్నాడు. తమస్సును ఎందుకు పెట్టాలి? తమో గుణం ఎందుకు సృష్టించాలి? దానివల్ల మా అందరికీ బంధం ఏర్పడింది కదా, బాధ ఏర్పడింది కదా అనేటువంటి విధానము మోక్ష కోణము నుంచి అంతవరకు ఆలోచన చేసే అంశమే తప్ప అసలు తమో గుణం లేకపోతే నీ దేహమే లేదు. నీకు తమో గుణం లేకపోతే ఇప్పుడు నీ నిద్రే లేదు. నిద్ర పోవాలా ఎప్పుడు వద్దా చెప్పండి? నిద్ర పోకుండా టీవీ చూస్తూ తెల్లవారులు కూర్చుంటారా? ఎన్ని రోజులు చూస్తారు అట్లా? ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉంటారు? కాబట్టి మనకు ఒక విశ్రాంతి అనేటువంటి యొక్క అంశం రావాలంటే తమస్సు సహకరించాలి. ఈ తమస్సు సహకరిస్తేనే నీకు నిద్ర అనే అంశం ఏర్పడుతుంది. ఆ నిద్ర ద్వారా విశ్రాంతిని పొందడం జరుగుతుంది. బాహ్యములో జాగ్రత్త అవస్థలో ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, మానసిక ఒత్తిళ్లు, అలసిపోయి సలసిపోయి వ్యక్తి విశ్రాంతిని కోరుకుంటాడు. అలాగా కోరుకునేటువంటి వాడికి ఆ విశ్రాంతిని కలగజేసేది లోన ఉన్నటువంటి తమస్సు. కనుక ఆ తమో గుణం యొక్క అనుగ్రహముతోనే వాడు విశ్రమించి చక్కగా ప్రశాంతముగా లోన ఉన్నటువంటి
ఆత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించి తిరిగి మన నూతన పురుషుడుగా నూతన తేజస్సుతో నూతన శక్తితో బయటికి వస్తూ ఉన్న విధానము. ఇది లోకములో అందరికీ ఉన్న విధానం, ఏమి సకల ప్రాణులకి ఉన్న విధానం. కనుక జాగ్రత్త అవస్థలో సాత్విక అంశములతో చేరి ఉన్నాము, రజోగుణాంశములతో చేరి ఉన్నాం. ఈ సాత్విక అంశములతో చేరి తెలుసుకోవటము, సంకల్పించటము, రజోగుణాంశముతో చేరి కరచరణాదులతో అనేక కార్యములు చేయటం, ఈ ప్రకారంగా రజస్సు సాత్వికములతో చేరి చేసినటువంటి విధానమే ఈ జాగ్రత్త వ్యవహారము. కాబట్టి జాగ్రత్త వ్యవహారములో మనం కేవలం దేంతో సంబంధం పడ్డాము అంటే సాత్వికముతో సంబంధం పడ్డాము, రజస్సుతో సంబంధం పడ్డాము. అనగా నేత్రం ద్వారా చూస్తాము, శ్రోత్రం ద్వారా వినటము, ఇట్లా పంచేంద్రియముల ద్వారా విషయాలను గ్రహించటము, కరచరణాదులు అవయవాలతో కర్మేంద్రియాలతో పనులు చేయటము, మనస్సుతో అంతరేంద్రియముతో ఆలోచనలు చేయటము. ఇది మనం చేస్తున్నటువంటి పని జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో సకల మానవులు చేస్తున్న పని ఏమిటంటే ఈ రజస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క కర్మేంద్రియాలతో క్రియలు చేయటము, సాత్విక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియములతో అంతరేంద్రియముగా చెప్పేటువంటి మనస్సుతో చేరి విషయములను ఆస్వాదించటము, మనస్సుతో ఆలోచనలు చేయటము. కనుక మనసు అనేటువంటి యొక్క భాగం కూడా సాత్వికాంశముతో చేరి ఉన్నది. అనేక ఆలోచనలు లోకంలో చేస్తూ అనేక పనులు చేస్తూ ఉన్నారు, అనేక క్రియలు చేస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోవటము, కర్మేంద్రియాల ద్వారా పనిచేయటము, మనసు ద్వారా ఆలోచనలు చేయటం. ఈ ప్రకారంగా మన యొక్క జాగ్రత్త అవస్థ అంతా కూడా గడవగా వీటితో అలసి సొలసి వేసరి ఉన్నటువంటి యొక్క వాడు విశ్రాంతిని కోరుకుంటూ ఉన్నాడు. నాకు విశ్రాంతి కావాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఇంద్రియాల యొక్క బెడదలో, ఇంద్రియాల యొక్క అవకాశాలు, ఇంద్రియాల యొక్క క్రియలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి యొక్క తాను విశ్రమించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, విశ్రాంతిని కోరుకుంటూ ఉన్నాడు. అలాగా కోరుకునేటువంటి యొక్క వాని సంకల్పాన్ని, వాని యొక్క ఇచ్చను, వాని కోరికను నిర్వర్తింపజేస్తుంది తమస్సు అనేటువంటి అంశము. అది సకాలములో వస్తేనే నీకు విశ్రమించే అవకాశం ఉంటుంది. అది కనుక సకాలంలో రాకుండగా ఏదో పని పెట్టుకుని ఎక్కడికో పోయిందనుకో, ఇక నీ పని మనసం మీద అడు దొరల ఇటు దొరల, తలకాయ పట్టుకేసి బాధ. ఏం చేస్తాను వస్తాను, అది రాకపోతే. అది వస్తే కదా నీకు విశ్రాంతి లభించేది. ఇక ఆ విధంగా అది కనుక ఎటున్నా షికారుకు పోయిందా, నీ మీద కోపగించుకుని కనుక దూరంగా వెళ్ళిపోయిందా, నీ అవస్థే అవస్థ. ఎందుకంటే సాత్విక సంబంధమై ఉన్న ఇంద్రియాలు అవి పనిచేస్తూ ఉన్నాయి, రాజసిక సంబంధమై ఉన్న ఇంద్రియాలు అవి పనిచేస్తూ ఉన్నాయి. ఈ పని చేసేటువంటివి పూర్తిగా పని లేకుండా విశ్రమించాలంటే మరి తమస్సు అనేది నీ యందు ఆవహించాలి. తమస్సు నీ యందు ఆవాహనం కావాలి. అయితేనే అప్పుడు నీవు ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా క్రియారహితముగా అట్లా విశ్రమించే పరిస్థితి ఏర్పడుతుంది. అవి విశ్రమించినప్పుడు నీకు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ సన్నిధికి నువ్వు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఆత్మ సన్నిధిలో సమస్త మరి మానసిక సంబంధమై ఉన్నటువంటి కల్మషాలు కానీ, మనస్సు యొక్క సంబంధమై ఉన్న బెడదలు కానీ, మనస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి వేదనలు, మానసిక ఒత్తిళ్ళు, బాధలు ఏవైతే పగటిపూట వాడు పొందాడో అవన్నిటినీ కూడా చక్కగా సర్దుబాటు చేసుకొని మళ్ళీ యథావిధిగా ఆ యొక్క అంతఃకరణం మళ్ళా శక్తివంతముగా, తేజోవంతముగా కార్య సామర్థ్యమును పొంది తిరిగి మరలా అది వ్యవహారంలోకి చొచ్చుకొస్తూ ఉన్నది, మళ్ళీ సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా గమనించాల్సిన అంశములు. ఇక్కడ స్వామివారు చాలా చక్కగా విషయాలను ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. మనం వాటిలను చూడగలిగితేనే కనపడతాయి.
కళ్ళు మూసుకుని పోయాము అంటే నీకు శ్లోకాలు నడుస్తాయే తప్ప అర్థం మాత్రం గోచరించే అవకాశాలు లేవు. లోకంలో చాలామంది శ్లోకాలను కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆపోసనం పట్టిన వాళ్ళు ఉన్నారు. అవలీలగా శ్లోకాలను అట్లాగా ఆసువులుగా చాలా తేలికగా వాటిని అట్లా పలుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధముగా పోవటమే తప్ప వాటిల్లో ఉన్న సారస్వతం మాత్రం వాళ్ళకి కనపడే అవకాశాలు లేవు. దాన్ని చూడగలిగితే వాస్తవాలు నీకు చక్కగా మనస్సుకు గోచరిస్తాయి, నీ దృష్టికి వస్తాయి. అందువల్ల పరమాత్మ ఎక్కడ గుణానాం కర్మాణం విభాగయోహో. ఈ గుణములు అనేవి ఏం చెప్పుకున్నాము? ఈ సాత్విక, రజస్సు, తమస్సు అనబడేటువంటివి వాటి విధానాలు ఏమిటని చెప్పానంటే తమస్సు యొక్క సంబంధముగా ఏర్పడేటువంటివి పంచభూతాలు కాగా వాటి యొక్క సంబంధముగా నీకు పార్థివ దేహం ఏర్పడింది. అసలు నీకు పార్థివ దేహం కనుక లేకపోతే నువ్వు ఎక్కడుంటావా? ఎక్కడుంటావు చెప్పండి. అసలు ఎక్కడుంటావు చెప్పు. అసలు నీకు పార్థివ దేహం లేకపోతే నువ్వు లేవా? ఉన్నావు. ఎక్కడున్నావు? ఎక్కడో అనంత ఆకాశంలో ఓ జీవ కణముగా, జీవ పదార్థముగా, అవిద్యోపాధి కలిగి ఉన్న జీవ పదార్థముగా, దాంతో అనుసంధానం కలిగి ఇంద్రియాత్మికమై ఉన్న స్థూలదేహముతో ఉన్నావు. ఎటు పోతున్నావో, ఎక్కడికి పోతున్నావో నీవిక ఎక్కడో ఉంటావిక, ఎక్కడో తిరుగుతూ ఉంటావు, ఎటో పోతూ ఉంటావు, గాలిలాగా ఎటో పోతూ ఉంటావు. కాబట్టి ఆ ప్రకారంగా ఎంతకాలం అసలు ఉన్నామో గమనించండి. మనకు ఈ శరీరాలు వచ్చి ఎంతకాలం అయింది అంటే చెప్తారు, బర్త్డే అని చూపిస్తూ ఉంటారు. 40 కావచ్చు, 50 కావచ్చు, 60, 70, 80 ఇట్లాగా. అసలు ఈ 70 రాకముందు, 70 కంటే ముందు ఎక్కడున్నావు? 80 కంటే ముందు ఎక్కడున్నావు? ఉన్నటువంటి వాడు ఎవడు? లోన ఉన్నటువంటి యొక్క జీవుడు, అతను అంటిపెట్టుకున్నటువంటి సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం. ఈ ప్రకారంగా అది దేహము లేకుండా ఎంతకాలం విశ్వంలో ఎక్కడెక్కడ సంచరించిందో కూడా అనూహ్యమైనటువంటి యొక్క అంశము, అనిర్వచనీయమై ఉన్న అంశము, అది వాక్కులకు అందనటువంటి యొక్క అంశము. ఎక్కడ ఉన్నావో, ఎంతకాలం ఉన్నావో, ఎంతకాలంగా కేవలం సూక్ష్మదేహం వరకు మాత్రమే పరిమితమై ఉన్నావో, మరి ఎంతకాలం ఈ దేహమును పొందాలన్నటువంటి పరితపన కలిగి వ్యవహరించావో, ఇవన్నీ కూడా అంశాలే. మనం దేహము ధరించక ముందు ఉన్నటువంటి అంశములు. ఒకవేళ ఈ దేహం అనేటువంటిది కూడా బాల్య, యవ్వన, వృద్ధాప్యములు 3 దశలు ముగింపు చేసుకుని ఇక మళ్ళా ఈ స్థూల దేహమును వదిలిపెట్టి కనుక ప్రయాణం చేశారు అంటే మళ్ళా కథ మొదలవుతుంది. అంతేక మళ్ళీ ఎక్కడికి పోతావో, ఎక్కడుంటావో, నీకు మాత్రం సూక్ష్మదేహం నీ ఎమ్మటే ఉంటుంది. స్వామి చెప్పేశాడు, వాయు గంధాన్యవా అన్నాడు. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి ఈశ్వర. ఉత్క్రామతి, క్రమతి, ఉత్క్రమణం. దేహము నుండి వెలువడి ఇక బయటికి పోయేటువంటి సమయాన్ని ఉత్క్రమణం అన్నారు. ఈ ఉత్క్రమణం అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కన్ఫర్మ్ టికెట్లే. భగవంతుడు ఎప్పుడు ఎవరికి కూడా వెయిటింగ్ టికెట్లు ఇవ్వడం, అన్నీ కన్ఫర్మ్ టికెట్లే. కాబట్టి ఈ ప్రకారంగా ఉత్క్రమణం, బయటికి పోయేటువంటి సందర్భాలు వస్తాయి. ఎంత దేహాన్ని కాపాడుకున్నా, ఎన్ని రకాలుగా దేహాన్ని పోషించుకున్నా, ఎన్నెన్ని విధాయకాలుగా ఆపరేషన్లు చేసుకుని దేహాన్ని కుట్టి చేసుకున్నా ఉత్క్రమణం మాత్రం తప్పదు. ఎంతకాలం ఉన్నా కానీ పోవాల్సే ఉంటుంది కనుక ఆ ప్రకారముగా 3 దశలు పూర్తి చేసుకొని బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. భగవంతుడు కూడా ఈ జీవులకు 3 దశలు మాత్రమే పెట్టాడు. చిగురుటాకు, ముదురుటాకు, పండుటాకు, వాటిల్లో కూడా 3 అంశాలే ఉంటాయి. చిగురుటాకుగా ఉందని చెప్పారంటే బాల్యం, అదే ముదురుటాకు అన్నామంటే యవ్వనం, ఇక పండుటాకు అన్నామంటే వృద్ధాప్యం. ఇట్లాగా చూస్తే లోకంలో అన్నింటికీ కూడా 3 దశలే, బాల్య, యవ్వన, వృద్ధాప్య. కనుక ఈ 3 దశలు పూర్తి చేసుకున్నావు అని చెప్పనంటే మళ్ళా ఇక
సూక్ష్మదేహము తీసుకుని మళ్ళా యథాస్థానానికి ప్రవేశిస్తూ ఉన్నావు. ఇంతకుముందు దేహం రాకముందు ఆ సూక్ష్మదేహం వరకు మాత్రమే పెట్టుకుని దగ్గర ఎక్కడెక్కడ తిరిగావో, ఎట్లా సంప్రదించావో, ఎక్కడెక్కడ పరితపించావో, ఆ దేహాన్ని పొందటానికి ఎంత నీకు సమయం పట్టిందో అది కేవలం అది మనకి ఊహకు అందనటువంటి విధానము. అదే భగవత్ సంబంధమై ఉన్న అంశమైతే ఆయన సంభవామి యుగే యుగే, ఇది ఆయన చేతుల్లో ఉన్న వ్యవహారం. అది స్వమాయయా సంభవామి అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నాకు రావాలనేటువంటి తలంపు కలుగుతుందో అప్పుడు నన్ను నేనే సృజించుకున్నాను. ఆయనగా మరి ఆయన కూడా గర్భం నుంచి రావాల్సిందే. కౌసల్య గర్భం నుంచి రాముడుగా వచ్చాడు. ఆ తర్వాత మరి దేవకి గర్భం నుండి కృష్ణుడు. ఇట్లాగా మనం చూసినట్లయితే ఎవరైనా కానీ గర్భం నుంచి రావాల్సి ఉంటుంది. అయితే ఆయనకు మాయా అనే ఉపాధి ఉంది కాబట్టి కొన్ని ఆయనకి స్పెషల్గా ఉండే అంశాలు కొన్ని ఉంటాయి. అది చూడండి, ఎవరైనా మనకి చూస్తే దేవాలయాలకి మంత్రులు వస్తూ ఉంటారు. అదే ముఖ్యమంత్రి, పిఎంఓ, సీఎంఓ, పిఎంఓలో వచ్చారా అని చెప్పారంటే వీళ్ళందరిని పక్కన బారేసి నేరుగా వాళ్ళకి స్వాగతం పలుకుతారు, తీసుకెళ్తారు. దగ్గర దాకా తీసుకెళ్ళి చూపించి ప్రసాదాలు పెట్టి అన్నీ కూడా చేయించిన తర్వాత అప్పుడు నీ పని చూస్తారు, నీ క్యూ వదులుతారు. అప్పుడు అది నువ్వు ఉదయం పూట క్యూలో కూర్చొని ఉండవచ్చు. బహుశా ఈ మంత్రి రావటం ఆలస్యం అయ్యింది, ఎక్కడెక్కడో మీటింగులు ఉంటాయి వాళ్ళకి. పొద్దున్నే వస్తా అన్న మహానుభావుడు ఎప్పుడో సాయంత్రం 4 గంటలకు వచ్చాడు. అప్పుడు దాకా నీ పని ఏమిటి? క్యూలో కూర్చోవటమే. మంచిగా ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, తాగుతూ కూర్చోవటం ఆ పని. కాబట్టి వాళ్ళంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఉంటాయి. నేరుగా తీసుకుపోతారు, చూపించి పంపిస్తూ ఉంటారు. అలాంటి విధానం సర్వేశ్వరుడు కూడా ఆయన స్వమాయ సంభవం అని చెప్పి అన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లాంటివి ఏముండవు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఏముండవు. కావాలనుకున్నాడా వస్తాడు, వద్దనుకున్నాడా వెళ్ళిపోతాడు. అందువల్ల పరమాత్మ కూడా చెప్పిన మాట బహూని జన్మాని వ్యతీతాని అనే మాట పరమాత్మ అన్నాడు 4వ అధ్యాయంలో. తవ నీకు, మే నాకు, బహూని జన్మాని వ్యతీతాని, నీకు నాకు అనేక దేహాలు గడిచాయిరా. అయితే నా విషయంగా చెప్పాల్సి వస్తే నేను స్వమాయ సంభవామి, నా విధానాలు వేరు, నాకున్న ప్రత్యేకతలు వేరు. నన్ను ఎవడో తీసుకురావాల్సిన అవసరం లేదు, తీసుకుపోవాల్సిన అవసరం లేదు. నాకై నేను వస్తాను, నాకై నేనే వెళ్తాను. నేను శాసకుణ్ణి, ఈశ్వరానికి నేను అధినేతను. కొన్ని కార్యనిమిత్తములుగా నీకు ఈ లోకంలోకి నేను రావడం అనేటువంటి జరుగుతుంది. ఏదో కర్మలు చొట్టేయగా అస్వతంత్రుడు ఉన్నాయి, నేనేం రావటం లేదు. స్వతంత్రంగా వస్తూ ఉన్నాను, స్వతంత్రంగానే లోకంలో ఉంటూ ఉన్నాను, స్వతంత్రంగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇది భగవత్ సంబంధమై ఉన్నటువంటి విషయంలో చేరి ఉన్న విధానం. అట్లాగా మిగతా జీవులకు అలాంటి యొక్క చట్టం లేదు అక్కడ. అవి కేవలం కర్మబంధాలలో తగులుకొని ఉంటుంది, కర్మ భాషణలతో చేరి ఉంటుంది. ఇక ఆ విధముగా దేహం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడు మన దేహాన్ని పొందడానికి పరితపన ఉన్నా కానీ ఆ పొందటానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వెనకాల కనపడతా ఉన్నది. అది కాబట్టి ప్రకారముగా మరి ఆ లోన ఉన్నటువంటి జీవుడు తన వెంబటే పెట్టుకున్నటువంటి యొక్క వస్తువు ఏమిటని చెప్పనంటే ఈ రజస్సు సాత్వికములతో ఏర్పడినటువంటి యొక్క ఆ భాగమే తన ఎమ్మటే ఉంటుంది. ఏమిటా అంటే సాత్విక అంశముతో ఏర్పడ్డటువంటి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు. రజోగుణముతో ఏర్పడ్డటువంటి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు. ఇవన్నీ కూడా సూక్ష్మదేహములో ఉంటాయి అనే మాట పరమాత్మ. వాయు గంధానివా, ఎట్లయితే వాయువు గంధాన్ని తీసుకుపోతుందో నీవు కూడా ప్రారంధమైపోయిన పూట ఈ దేహము నుండి నిష్క్రమించే విధానం ఏర్పడ్డప్పుడు ఈ రజస్సు సాత్వికముతో ఏర్పడ్డటువంటి భాగాలు మాత్రం నువ్వు పట్టుకుపోతావు. ఈ తమస్సుతో ఏర్పడ్డటువంటి యొక్క స్థూల దేహం మాత్రం ఇక్కడే పెట్టిపోతావు. కారణం ఏంటంటే ఈ తమస్సుతో ఏర్పడ్డటువంటి యొక్క స్థూల దేహము అది పంచభూతాంశములతో ఏర్పడ్డ వస్తువు కాబట్టి
ఈ స్థూల దేహము యొక్క సంబంధ పంచభూతాంశములు ఇక పంచభూతాలలో చేరిపోవాలంతే. ఇక వాటి కార్యం ఈ యొక్క ఆకారం, ఈ శరీరం అనేటువంటిది పంచభూతముల కార్యం. అవి తలా కాస్త తలా కాస్త తలా కాస్త కొంచెం కొంచెం భాగాలుగా పడేయగా ఈ స్థూల దేహం అనేటువంటి యొక్క విధానం ఏర్పడింది. ఆ విధముగా పంచభూతముల యొక్క సంబంధమైన మెటీరియల్గా ఉన్నటువంటి ఈ యొక్క స్థూల దేహానికి సర్వేశ్వరుడు చక్కటి ఒక ఆకారాన్ని, ఒక అందాన్ని, సొగసుని, సుందరత్వాలను ప్రసాదించిన విధానంలో సూపరులకు ఎంతో ఆకర్షణీయముగా మనకి అవయవాలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది కండ్లు, ముక్కు, నోరు, చెవి, కనులు, చేతులు, పొట్ట అన్ని భాగాలను కూడా ఆయన గారు ఏర్పాటు చేసిన విధానం. ఎట్లయితే ఒక శిల్పి ఒక మట్టిని తీసుకుని ఎట్లా ఆ మట్టి ముద్దను ఒక ఆకారంగా మలుస్తాడో, కన్నులు, ముక్కులు, చెవులు ఈ విధముగా ఒక ఆకారంగా మలుస్తాడో, అట్లాగా ఈ పంచభూతములు అనబడేటువంటి ఆ పదార్థాలు తీసుకుని సర్వేశ్వరుడు కూడా ఈ ఆకారాలని మెత్తాడు. పంచభూతములనిడి పలువన్నెనూలు చెంచలపు గంజితోడ సరిచేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదుల అమ్మే ఇంటి బేహారని అన్నమాచార్ల వారు తాంబూరం మీటి ఆయన బాణీలో ఆయన చెప్పుకొచ్చాడు. నేను ఉత్తమ మాటలతో మనం చెప్పుకుంటూ ఉన్నాము, గట్టి మాటలతో గట్టి సాహిత్యముతో సంగీతాన్ని జోడించి ఆయన గారు చెప్పిన అంశము ఎవరెట్లా చెప్పినా కానీ ఉన్న విషయం ఒకటే. కాబట్టి పంచభూతం అనబడేటువంటి నూలుగా ఆయన పోలిశాడు. ఆ ప్రకారంగా మరి ఈ శరీరం అనబడేటువంటి యొక్క భాగము ఇది తామసిక అంశముతో ఏర్పడి ఉన్నటువంటి అంశము కనుక ఈ తామసికం అనబడేటువంటిది చూసినట్లయితే దానికి కూడా కొన్ని ఉపయోగ విధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక వస్తువులో కేవలం అనర్థకాలే ఉండవు, ఉపయోగాలు కూడా ఉంటాయి. ఏమి అనర్థ విధానం మాత్రమే చూస్తే మనం దానిలో నష్టపోతాం, దాంట్లో ఉపయోగాలు కూడా చూడాలి. ఇప్పుడు విషం ఉందనుకోండి, ఆ విషం ఒక అంశు ఒక గ్లాసులో పోసి తాగరా అని చెప్పి అన్నాం అనుకో, వాడు అంతే సంగతులు ఠా అయిపోతాడు. ఆ పని ఆ విషయం తాగితే అంతే సంగతులే వెళ్ళిపోతాడు. అందువల్ల చాలా ప్రమాదకరమైనటువంటిది, అదెంతో మరి మారణానికి కారణమైనటువంటిది అని చెప్పని మనం భావిస్తామా? అంతవరకే భావించాలా? కాబట్టి ఆ విషయాన్ని కూడా చాలామంది ఎంత ఇలువగా కొంటూ ఉన్నారు, ఎంతో డబ్బు పెట్టి కొంటూ ఉన్నారు. దానిలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పిన విధానంగా వాటిని ఔషధాల్లో కూడా వాడుతూ ఉన్నారు. అంటే ఏమిటి? ఒక ప్రమాదకరము, మారణ కారకము అనబడేది కూడా దాంట్లో ఒక ఉపయోగం ఉన్నది. ఉపయోగం లేకుండా విషయంలో ఏ పదార్థము ఉండదు. కనుక దాంట్లో అపకార భాగము ఉంటుంది, ఉపకార భాగము ఉంటుంది. అపకార భాగము నుండి బయటపడి ఉపకార భాగాన్ని వాడుకోవడం మానవుని యొక్క నైజం. అది ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, అది కాస్త చేత్తో పట్టుకోండి, కాస్త మీ ఇంట్లో ఉంది కదా, అట్లా 2 ప్లగ్గులలో 2 ఏళ్ళు దూర్చారని చెప్పి అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? చల్లగా, హాయిగా, మత్తుగా అంతే సంగతలేగా చిత్తగించవలయ్యను. మరంతా ప్రమాదముతో చేరి ఉన్న దాన్ని ఎట్లా ఇంట్లో పెట్టుకున్నాం? పిల్ల పాపలు ఉన్న గృహములో ప్రతి ఇంట్లో కరెంట్ అనేది ఇంత ప్రమాదకరమై ఉన్నటువంటి దాన్ని పెట్టుకోవచ్చా చెప్పండి? ప్రతి ఇంట్లో ఉన్నది కరెంటు, అది పట్టుకుంటే ప్రాణాపాయం, మరణమే. ఇంకా మార్గం లేదే. మరణ శిక్ష విధిస్తుంది. ఎవడైనా పొరపాటున కనుక పోయి ఏదైనా తీగలు ఎలాడుతూ ఉంటే ఆ తీగలు పట్టుకున్నాడా అని చెప్పనంటే ఇక అది వదిలిపెట్టదు. పట్టుకునేదాకా మన డ్యూటీ, పట్టుకున్నాక దాని డ్యూటీ, అది వదలదేక. కాబట్టి ఈ ప్రకారంగా ప్రమాదము, మారణ విధానము అని తెలిసి కూడా మనం ఎందుకు పెట్టుకున్నాం? దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా కరెంట్ కనుక లేకపోతే ఈనాడు ఏ కార్యము జరిగే అవకాశాలు లేవు. ఇండ్లలో కూడా మిక్సీలు కానీ, గ్రైండర్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, కూలర్లు కానీ,
ఫ్రిడ్జ్ కానీ ఎన్నో ఉన్నాయి వస్తువులు ఇంట్లో, అన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే ఈ కరెంట్ అనేటువంటి దాని ద్వారా ఎన్నో పనులు చేసుకుంటా ఉన్నాడు. కనుక ప్రమాదము అనే అంశాన్ని పక్కన పెట్టాడు, వినియోగం అనే అంశాన్ని వాడుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా లోకంలో తమస్సు యొక్క భాగము నుంచి ఏర్పడ్డటువంటివే. మనం ఈ లోకంలో వాడుకునేవన్నీ కూడా తామసిక సంబంధమై ఉన్న వస్తువులే. ఏదన్నా తీసుకో, ఈనాడు సెల్ ఫోన్ కనుక లేకపోయిందా అంటే వాడు పరిస్థితి చెప్పండి. సాధువులు సైతం కూడా ఆ సెల్ ఫోన్లోనే తలకాయ పెట్టేసి సమస్త విశ్వాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఆ ట్రైన్లో కూర్చుంటాడు, ఆ సెల్లులో ఏదో ఓపెన్ చేస్తాడు, అద్భుతంగా దృశ్య కావ్యం నడుస్తూ ఉంటుంది, దాంట్లో మునిగిపోయాడు. వీడి స్టేషన్ కూడా దాటిపోయింది బండి. ఎడకో పోయిన తర్వాత అడిగాడు పక్క వాళ్ళని, అయ్యా మలానా గ్రామం వచ్చిందా అని చెప్పి అడుగుతాడు. అది పోయి గంట అయిందిరా అన్నారు వీళ్ళు పక్కన కూర్చున్నవాడు. అంటే ఏమిటి, వీడు దాంట్లో మునిగిపోయాడు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ఈనాడు చూస్తే ఇవన్నీ కూడా నీవు చూస్తే లోకంలో ఏదన్నా తీసుకో, అన్నీ తామసిక సంబంధమై ఉన్న వస్తువులే. ఎందుకంటే నీకు అన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. ఆ భూమి తామసికం వల్ల ఏర్పడింది. అవన్నీ నువ్వు వాడుకుంటూ ఉన్నావు, ఇండ్లలో వాడుకుంటూ ఉన్నావు, గృహాన్ని కట్టుకున్నావు, అన్నీ వాడుకుంటూ ఉన్నావు, మొత్తం తామసికమే. కనుక నీ తమో గుణం వినియోగాత్మకమకి ఈ రూపకంగా ఉన్నదని చెప్పిన అర్థం. అంటే మనకి తమస్సు అనే దాని మీద ఒక భావం ఉన్నది, ఒక వేకీయ భావం ఉన్నది, అది చాలా తక్కువనే భావన ఉన్నది. కాబట్టి ప్రకారముగా తమస్సు ఎక్కడ అని చెప్పానంటే మోక్ష విషయంలో దాన్ని వాళ్ళు ఒక అడ్డుగా భావించారు. ఇది మోక్షం యొక్క వైపుకు పోవాలని, మోక్షం పొందాలన్న తలంపు ఉన్నటువంటి వారికి ఆ తమస్సు అనేటువంటి భాగము ఒక అడ్డుతెరగా, అదొక ఆవరణముగా, అది మోక్షంలో పోనివ్వకుండా అడ్డుపడేటువంటి ఒక శత్రువుగా, ఇట్లాగా అక్కడ మాత్రం తీసుకున్న అంశము అంతే తప్ప పూర్తిగా దాన్ని తొలగించాము అని చెప్పనంటే నీకు అసలు ఈ పంచభూతాత్మక విశ్వం లేదు, అసలు నీకు దేహమే లేదు, దేహం వరకు లేదు. సూక్ష్మదేహం అయితే లోపల ఉన్నది, అది రజస్సు సాత్విక సంబంధమై ఉన్న అంశము. అసలు జీవాత్మ అనేది కూడా అవిద్య వల్ల ఏర్పడిన జీవాత్మమే. కాబట్టి ప్రకారముగా గుణకర్మ విభాగయోహో, స్వామి చెప్పే మాట ఇక్కడ, గుణానాం కర్మాణం విభాగయోహో, గుణముల యొక్కయు కర్మల యొక్క విధానాన్ని బట్టి విభాగయోహో, విభాగము చేయబడి ఈ లోకములో ఏర్పడ్డటువంటి విధానము. అందువల్ల మనం ఈనాడు వ్యవహారము కలిగి ఉన్నాము అని చెప్పనంటే ఈ స్థూలదేహం తామసికముతో ఏర్పడ్డటువంటి స్థూలదేహము, రజోగుణముతో సాత్వికముతో ఏర్పడ్డటువంటి సూక్ష్మదేహము, ఈ రెండింటి విధానాల నుంచి మనకు లోక వ్యవహారం అనేటువంటిది ఏర్పడింది. కనుక వీటి ద్వారానే మనం నిరంతరముగా ఏం కోరుకుంటున్నాము అని చెప్పనంటే మనం గతంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావన చేసుకున్నాము. ఈ ఇంద్రియములు ఈ యొక్క వ్యవహారము ద్వారా మానవులు ఆ బ్రహ్మము యొక్క లక్షణమగు ఆనందాన్ని వీటి ద్వారా అపేక్షిస్తూ ఉన్నారు. బ్రహ్మము యొక్క లక్షణాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఇంద్రియముల ద్వారా బ్రహ్మానందాన్ని పొందాలన్నటువంటి ప్రయత్నము. అందువల్ల తింటే ఆనందము, చూస్తే ఆనందము, వింటే ఆనందము, పోయొస్తే ఆనందము, అనుభవిస్తే ఆనందము అని ప్రకారం ఇంద్రియాల ద్వారా నిరంతరముగా అన్వేషణ చేస్తుంది. ఏమిటంటే మానవుడు సుఖశాంతులు. గమనించండి, ఈ విశ్వంలో ఉన్న సమస్త వనరులు సమకూర్చుకుంటున్నారు అని చెప్పనే విషయం కూడా, వాటి ద్వారా మాకు సుఖం వస్తుంది, శాంతి కలుగుతుంది, ఆనందం ఏర్పడుతుంది అన్న భావంతోనే అవన్నీ సమకూర్చుకుంటూ ఉన్నారు. విశ్వంలో ఉన్నటువంటి యొక్క అంశాలను సమకూర్చుకునే విధానంలో కూడా అవి కూడా తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులే. అయితే వాటి ద్వారా నేను అపేక్షించేటువంటి లాభం, సుఖలాభం, శాంతి లాభం, ఆనంద లాభం లభ్యమవుతాయి అనేటువంటి విషయం పరమాత్మ 6వ అధ్యాయంలో అంటాడు. యం లబ్ధ్వా చ పరం లాభం
మన్యతేనాధికం స్తతః యం లబ్ధ్వా చ అపరం లాభం అంటాడు. లాభం యం లబ్ధ్వా చ అపరం లాభం, ఏ లాభమును పొందినట్లయితే మరొక లాభాన్ని వాడు అపేక్షించడో, పరిపూర్ణమై ఉన్నటువంటి యొక్క లాభం అది బ్రహ్మానందము యొక్క లాభం. అది బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆ లాభాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. మనం మొన్న కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించుకుంటూ శ్రోత్రియస్య చ అకామః తస్య అనగా మానుషానందము, గంధర్వానందము, దేవానందము, ఇంద్రానందము, పితరానందము, బ్రహ్మదేవుని యొక్క ఆనందము, ఇట్లాగా మనకి తైత్రయంలో ఆనందవల్లిలో చెప్పుకుంటూ వస్తారు. ఒక్కొక్క రకమైనటువంటి యొక్క దివ్యమై ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు పొందేటువంటి యొక్క ఆనందాన్ని శ్రోత్రియస్య చ అకామః తస్య, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే ఉన్నటువంటి వాడు, అకామః తస్య కోరికలతో కొట్టబడకుండా ఉన్నటువంటి వాడు, అకామహతః కోరికలతో కొట్టబడటం అన్నాడు. అది ఒక కొత్త రకమైనటువంటి పదప్రయోగం మనకి తైత్రయంలో వాడబడింది. ఇక్కడ శ్రోత్రియస్య చ, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అనే విషయముగా మనం చెప్పుకోవచ్చు. అకామహతస్య అంటే కామముల చేత లోకంలో కొట్టబడుతూ ఉన్నారు, కామముల చేత లాగబడుతూ ఉన్నారు, కామముల చేత ఇడుసుకుపోబడుతూ ఉన్నారు. కామములే సమస్త మానవుల్ని కూడా చుట్టేశాయి. ఎందువల్ల ఈ కామములు అని చెప్పానంటే ఈ కామములన్నీ కూడా ఆనందాన్ని ఉద్దేశించే. ఎవరికి ఏ యొక్క కోరిక కలిగినా కానీ ఆ కోరిక ఆనందాన్ని ఉద్దేశించే ఏర్పడుతుంది. అది అందువల్ల బ్రహ్మజ్ఞానిని సంపూర్ణ కామి అంటారు. ఎందుకంటే నీకు ఏ కోరిక అయితే ఆనందాన్ని ఉద్దేశించి ఏర్పడిందో అన్ని కోరికల యొక్క సారాంశం ఆనందం, బ్రహ్మము యొక్క ఆనందం. అలాంటి ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందేవాడికి ఏమవుతుంది? వాడిని ఏమన్నారు? సంపూర్ణ కామి అని చెప్పని అంటారు. ఈ మాటను మీకు భగవద్గీత 2వ అధ్యాయంలో స్వామివారు అక్కడ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహశాంతిం ఆపునోతి అని చెప్పని అన్నాడు. తద్వత్ ఆ ప్రకారముగానే కామాయం సమస్త కోరికలు ప్రవిశంతి బ్రహ్మములో ప్రవేశిస్తున్నవి అనే మాటలో కొంచెం చాలా ఒక ఉదాత్తమై ఉన్నటువంటి యొక్క అంశాలు ఏవి? సహశాంతిం ఆపునోతి, వాడే జీవితంలో సహశాంతిం, సహ ఆనందం, సహ సుఖం ఆపునోతి పొందుతూ ఉన్నాడు. ఇక్కడ శాంతి అన్నా, సుఖం అన్నా, ఆనందం అన్నా అన్ని బ్రహ్మం యొక్క లక్షణాలే వాడు పొందుతూ ఉన్నాడు. ఎవరని చెప్పిన కామముల చేత కొట్టబడకుండా ఉన్నటువంటి వాడు అని చెప్పిన అర్థం. అకామః తస్య ఎందువల్ల అంటే సంపూర్ణ కామి. ఎందువల్ల సమస్త కోరికలు ఆనందాన్ని ఉద్దేశించి ఏర్పడుతూ ఉన్నాయి. అలాంటి ఆనందాన్ని సమృద్ధిగా పొందినటువంటి వాడు ఇక ఈ యొక్క కోరిక యొక్క అంశంలో పోడు. ఏ ఇంద్రియ యొక్క సంబంధ అపేక్షను వారు కోరడు. అదే అంశం ఇక్కడ మనం బోధిస్తున్న స్వామివారు. గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే, వాడు ఆసక్తిని పొందటం లేదు. ఎందువల్ల ఆసక్తిని పొందటం లేదు? గుణాః ఇంద్రియములు గుణేషు విషయముల యందు వర్తంతే ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానములో ఇతి మత్వా న సజ్జతే, వాడు వాటి యందు ఇష్టం చూపించడం లేదు, ఆసక్తి కలిగి లేడు. కారణం ఏంటని చెప్పానంటే ఆ ఇంద్రియాల యొక్క విధానాలలో, ఇంద్రియ విషయాల యొక్క విధానాలలో ఏ ఆనందాన్ని అపేక్షించి ఎంతకాలం పాటు వాటెమ్మటే పోయాడో అట్టి ఆనందం ఈనాడు ఈయనకి మరి యోగ సమాధి యొక్క విధానముగా తత్వవిత్ అని చెప్పినారు కాబట్టి యోగ సమాధి విధానము లభించింది కాబట్టి ఇక ఆ విధముగా యోగ సమాధి విధానములో, నివృత్తి మార్గములో, యోగ సమాధి యొక్క విధానములో సంపూర్ణటువంటి యొక్క ఆనందాన్ని పొందుతున్నటువంటి వాడు ఇక గుణాః గుణేషు వర్తంతే మత్వా న సజ్జతే, వాడు ఆసక్తిని పొందడని చెప్పని అన్నాడు. కారణం ఏంటంటే నివృత్తి మార్గ విధానము. నేను మనం చెప్పుకున్నాం కదా, మహాకారణాశ్రయములో ఉండి స్వరూప అనుభవం పొందే విధానముగా ఈయన ఉన్నాడు. కారణం యొక్క ఆశ్రయం కలిగి కేవలం సుషుప్తి యొక్క అనుభవాన్ని పొందే విధానంగా వాడు ఉన్నాడనే విషయాలను చెప్పుకున్నాం మనం. అట్లాగే 3వ అంశములో
ఇంద్రియాల యొక్క ఆశ్రయం కలిగి మరి ఆనందాన్ని అపేక్షించేటువంటి వాళ్ళుగా లోకములో అందరూ ఉన్నారు. కాబట్టి ఇంద్రియముల యందు గుణాహ గుణేషు మత్వా అనగా సజ్జంతే. సజ్జంతి అంటే ఇది అందరికీ ఉన్న విషయం. ఇది సజ్జంతి అంటే ఆసక్తి. ఎందువల్ల ఆసక్తి ఏర్పడింది అంటే బ్రహ్మము యొక్క లక్షణమగు ఆనందాన్ని అపేక్షించి సజ్జంతే ఆసక్తి ఏర్పడింది. గుణాహ గుణేషు అనగా ఇంద్రియముల ద్వారా ఇంద్రియ విషయముల యందు వాళ్ళకు ఆసక్తి ఎందుకు ఏర్పడింది అయ్యా అని చెప్పానంటే బ్రహ్మమును ఉద్దేశించి, అది ఆనందాన్ని ఉద్దేశించి, ఆనందాపేక్షతోనే ఇంద్రియముల యొక్క వ్యవహారము అందరూ కూడా కలిగి ఉన్నారు. ఏ ప్రయోజనాన్ని అపేక్షించినా కానీ దాని యొక్క పర్యవసానం బ్రహ్మము యొక్క లక్షణమగు ఆనందం. ఆనందం బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనందేన ఆనందము చేతనే జాతాని జీవంతి. జాతాని పుట్టినటువంటి జీవులు జీవంతి జీవిస్తూ ఉన్నాయి ఆనందాన్ని ఉద్దేశించి అని అంటుంది తైత్రీయం. ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతి. కనుక లోకంలో సకల జీవులు కూడా జీవిస్తున్నవి, జీవితాన్ని కోరుకుంటున్నవి, జీవించాలన్న అపేక్ష కలిగి ఉన్నాయి అని చెప్పనంటే ఆనందాన్ని ఉద్దేశించి ఆనందం పొందాలన్నటువంటి భావంతోనే లోకంలో అన్ని జీవులు కూడా జీవిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనందం అనేటువంటి దానిని ఏం చేస్తున్నారు అంటే గుణాహ గుణేషు సజ్జతే. ఇది లోకంలో జరుగుతున్నటువంటి విధానం. అనగా ఇంద్రియములు విషయముల యందు వాళ్ళు సజ్జతే ఆసక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్న విధానము లోకములో అందరూ కూడా. కాబట్టి ఈ ప్రకారముగా ఇంద్రియముల యొక్క ఆశ్రయం కలిగి విషయాల్లోకి పోతున్నారు అంటే ఆ పోయేటువంటి దానం విషయముల యందు ఉన్న అపేక్షతో కాదు, ఆ విషయముల ద్వారా నాకు ఆనందం అనేది కలుగుతుంది. అందువల్ల ఇంద్రియ విషయముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియ సాపేక్షకము అన్నారు. సాపేక్షకం అంటే ఆనందాన్ని అపేక్షించి ఇంద్రియములను ఆశ్రయించి పోతున్నటువంటి విధానం. ఇది లోకములో సకల మానవులకు సకల జీవులకు వర్తింపబడ్డటువంటి అంశముగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఆయా ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి తృప్తి లేదా ఆనందము అనేటువంటిది ఈ పొందటం అనేటువంటి విషయం కూడా ఏం చెప్పారని చెప్పారంటే పరమాత్మ గీతలో 5వ అధ్యాయంలో రాగద్వేష వియుక్తైతు విషయాన్ ఇంద్రియై చరన్ అన్నాడు అక్కడ. అయితే ఈ రాగద్వేషాలు అనేటువంటి ఏంటంటే కొంచెం మనస్సుని అల్లకల్లోలపరిచేటువంటి, జీవితాన్ని కొంచెం అస్తవ్యస్తం చేసేటువంటి, మన జీవితాన్ని చాలా ఇబ్బందులు కలగజేసేటువంటి ఏ గుణములైతే ఉన్నాయో రాగద్వేష స్వామివారు 2 చెప్పారు రాగద్వేష అని చెప్పని. మిగతా కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గుణాలు ఏం చేస్తాయి అని చెప్పనంటే విషయాన్ ఇంద్రియై చరన్. ఈ ఇంద్రియములు విషయాలలో చరించేటువంటి విధానాలలో ఈ గుణములతో సంబంధపడి వ్యవహరించేటువంటి వాడికి ఆనందం దూరమవుతుంది అనే మాట. రాగద్వేష వియుక్తై రాగము ద్వేషము లేకుండగా ఆత్మవశ్యై విధేయాత్మ తనకు ఆ మనస్సును వశం చేసుకున్నటువంటి వాడై ఇంద్రియముల ద్వారా విషయాల్లోకి పోయేటువంటి వాడు అక్కడ వాడు ప్రసాదం అధిగచ్చతి ఆనందాన్ని పొందే విధానం వానికి ఏర్పడుతుంది అన్నాడు. కాబట్టి ప్రకారముగా చాలా వరకు లోకంలో మరి ఇంద్రియముల యొక్క ప్రయోగం ద్వారానే జీవితంలో శాంతి సుఖాన్ని ఆనందాలను కూడా పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే పసితనములో ఎక్కువ శాతం వానికి ఆనందం అనేటువంటిది ఉంటుంది, పెద్ద అయిన తర్వాత అంత ఆనందం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రకారముగా ఇంద్రియముల ద్వారా సంతోషిస్తూ ఉన్నారు, ఇంద్రియాల ద్వారా పరవశిస్తూ ఉన్నారు, ఇంద్రియాల ద్వారా ఆనందిస్తూ ఉన్నారు. అయితే వీటిలలో కొన్ని ఇంద్రియాలు ప్రధానంగా ఉన్నటువంటి ఉన్నాయి. నేత్రం ద్వారా చూసి సంతోషించి ఆనందించే విధానం నేత్రానందము అన్నారు. శ్రోత్రం ద్వారా శ్రవణం చేసి ఆనందించే విధానం సంతోషించే విధానం
దాని శ్రవణానందము అన్నారు. అంటే జిహ్వ ద్వారా రసాల ద్వారా ఆనందించే విధానం రసానందము అని ఈ ప్రకారంగా చెప్పుకొచ్చిన విధానము. అయితే మన ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలలో ఈ జిహ్వేంద్రియం అనబడేటువంటి దాని కాడ 2 ఇంద్రియాలు ఉన్నాయి. ఒకటి ఆ జిహ్వయందు వాగేంద్రియము అన్నది, దాంతోపాటు అక్కడ మరి జిహ్వేంద్రియము అనేటువంటిది ఉన్నది. ఆ ప్రకారముగా నాలుక జ్ఞాన ఇంద్రియం కాగా దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి కర్మేంద్రియం గుహ్యేంద్రియము అన్నారు. కాబట్టి ఆ గుహ్యేంద్రియం అనబడేటువంటి దానికి కూడా 2 పనులు భగవంతుడు పెట్టాడు. మిగతా వాటి కర్మేంద్రియాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనే పెట్టాడు. జ్ఞానేంద్రియాలకు కూడా ఒక్కొక్క పనే ఉన్నది. నేత్రం చూస్తాం వరకే, శ్రోత్రం వినటం వరకే, గ్రహణం గంధాన్ని ఆగ్రహించడం వరకే. ఈ ప్రకారముగా ఆయా ఇంద్రియాలలో ఒక్కొక్క పని మాత్రమే ఉన్నది. జిహ్వేంద్రియం కడగ రాగానే ఆ నాలుక యందు వాక్కు ఇంద్రియము ఉన్నది. ఆ నాలుక యందే మరి ఈ రసనేంద్రియం జిహ్వేంద్రియము ఉన్నది. దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానమే కర్మేంద్రియం గుహ్యేంద్రియము అన్నారు. కాబట్టి దానికి కూడా భగవంతుడు 2 పనులు పెట్టాడు. సర్వేష్ 2 పనులు పెట్టాడు. ఒకటి జిహ్వ గ్రహించేటువంటి రసాలను విసర్జించే విధానముగా ఒక పని పెట్టాడు. ఆ పదార్థములు గ్రహించగా పదార్థముల ద్వారా పదార్థములు గ్రహించినప్పుడు లోపల గర్భాశయమునందు సర్వేశ్వరుడు నివాసముగా అహం విరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆ గర్భగోళంలో పడ్డటువంటి యొక్క ఆహార పదార్థ పానీయాలను పక్వం చేసే విధానంగా పని సర్వేశ్వరుడు పెట్టుకున్నట్లుగా చెబుతూ ఉన్నాడు. నేనే పచనం చేస్తూ ఉన్నాను, పక్వం చేస్తూ ఉన్నాను అనేటువంటి విధానముగా ఆయన గర్భమునందు జీర్ణాశయ స్థానములో ఆయన ఉండి పచామ్యన్నం చతుర్విధం 4 విధముల అన్నాలను నేను పచనం చేస్తూ ఉన్నాను, జీర్ణం చేస్తూ ఉన్నాను పని స్వామి పెట్టుకున్నాడు. ఆ విధముగా చేసేటువంటి విధానాలలో శరీరానికి కావలసినటువంటి యొక్క ధాతువులన్నీ కూడా తయారు చేసే పని ఆయన పెట్టుకున్న విధానము. ఆ ప్రకారముగా ఆ విధానములోనే మరి సకల జీవులు కూడా జీవం పోసుకొని ఈ లోకములోకి ఆకృతులుగా రావటానికి హేతువుగా ఉన్నటువంటి యొక్క జీవ కణాలను కూడా అనేక కణాలను కూడా తయారు చేసేటువంటి పని ఆయన పెట్టుకున్నటువంటి విధానము. ఇది సర్వేశ్వరుని యొక్క క్రియలో చేరి ఉన్నటువంటి భాగము. అందువల్ల ఈ యొక్క జీవులు లోకములో శరీరాలు లేకుండగా సూక్ష్మ దేహముల వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జీవులు ఉన్నాయో వాటికి స్థూల దేహములు ఇవ్వటం అనేటువంటి యొక్క విషయములో గర్భమునందు పడ్డటువంటి యొక్క ఆహార పానీయాలను పక్వం చేసి దాని నుంచి శరీరానికి శక్తివంతముగా ఉండేటువంటి కొన్ని రసాయనాలను తయారు చేసి అవి దేహంలోకి పంచ ప్రాణాల ద్వారా పంపించి ఆ తర్వాత దాంట్లో సారభూతమై ఉన్నటువంటి విధానముగా ఈ జీవులు దేహములు పొంది ఈ విశ్వములోకి రావటానికి యోగ్యముగా ఉన్నటువంటి యొక్క రేతస్సు జీవ కణాలను ఆ విధంగా ఆయన తయారు చేసి మరి పురుషుని యొక్క శరీర భాగాలను అంతటికి నింపి దాని ద్వారా మరొక దేహములోకి వాటిని ప్రవేశింపజేసి అక్కడ ఆ యొక్క దేహరహితమై ఉన్నటువంటి కేవలం సూక్ష్మ దేహము మాత్రం పరిమితమై ఉన్నటువంటి ఆ జీవుడికి ఒక శరీరం రావటానికి అవకాశముగా ఉండేట్లుగా ఆయన లోపల ఎక్కడో ఎవరికి కూడా అంతు చిక్కని విధాయకాలుగా సర్వేశ్వరుడు లోన దాగి ఉండి అక్కడ చేస్తున్నటువంటి పని అది. భగవంతుని యొక్క ప్రక్రియ లోన జరిగేటువంటి యొక్క అంశము అది ఎవరికి కూడా అంతు చిక్కే అంశము కాదు. ఎవరు కూడా దాంట్లో చేయబెట్టి వ్యవహరించేటువంటి విషయం కాదు. అది సర్వేశ్వరుడు తన యొక్క అంశగా ఉన్నటువంటి జీవులకు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మమైవాంశ నా అంశ కలిగి ఉన్నటువంటి యొక్క జీవులు కేవలం సూక్ష్మ దేహం వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జీవులు శరీరాలను పొందాలన్నటువంటి యొక్క పరితపన పొందుతున్నటువంటి యొక్క జీవులు
వాళ్లకు ఒక భౌతిక కాయాన్ని ఇవ్వటానికి సర్వేశ్వరుడు పురుషుడు గ్రహించినటువంటి యొక్క ఆహార పదార్థాల నుంచి అనేక రసాయనాలు కాకుండా జీవ కణాలను తయారు చేసి వాటిని మరొక గర్భంలోకి ప్రవేశింపజేసి అక్కడి నుంచి వాడికి ఆ దేహం అనేటువంటి సంప్రాప్తింప చేయించి ఈ విషయంలోకి ఆ ప్రకారంగా జీవులు వచ్చేట్లుగా ఆయన గారు చేస్తున్న విధానము. అలాగా ఆయన చేయబట్టే ఈనాడు మనం ఈ దేహములతో ఈ విశ్వంలో కనపడుతూ ఉన్న పరిస్థితి. అట్లాగా మరి ఈ ప్రకారంగా ఈ దేహములు కొద్ది కాలం ఉండగా మళ్ళా మామూలే. భూత్వా భూత్వా ప్రలీయతే, భూత్వా భూత్వా ప్రలీయతే. ఇదొక చక్రం వలయకారంగా తిరుగుతున్న చక్రం. ఎన్నిసార్లు ఈ విధంగా దేహాలు వచ్చాయో, ఎన్నిసార్లు మళ్ళీ దేహముల కోసం పరితపించామో, ఎన్నిసార్లు ఈ దేహముల సంప్రాప్తింప చేసుకుని విశ్వంలోకి వచ్చామో, మళ్ళీ దేహంలో విసర్జించి విశ్వగర్భంలోకి వెళ్ళిపోయామో, అనంతకాలముగా జరుగుతున్నటువంటి ఒకనొక ప్రవాహము. ఇదొక నదీ ప్రవాహముగా జీవులకు సాగిపోతూ ఉన్నది. ఉండి ప్రాణియుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది కాబట్టి ప్రకారముగా గుణానాం కర్మాణం విభాగయోహో ఇది చెప్పుకున్నాము. మరి ఆ గుణములను బట్టి తామసికాంశముతో పార్థివ దేహము అని, రజస్సుతో సాత్వికముతో సూక్ష్మ దేహం అనేటువంటిది ఏర్పడగా ఆ ప్రకారంగా వాటితో లోకములో జీవులు ఒక తమ జీవన విధానం కొనసాగించుకుంటూ ఇంద్రియాల ద్వారా బ్రహ్మము యొక్క లక్షణమగు ఆనందాన్ని పొందాలన్న పరితపనతో లోకములో అందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అట్లాగా ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని పొందాలన్నటువంటి యొక్క పరితపనతో పోయేటువంటి వారికి ఈ జిహ్వా గుహ్యము ఈ రెండింటి ద్వారా పొందేటువంటి యొక్క సంతృప్తి ఆనందము అధిక శాతముగా భగవంతుడు పెట్టి ఉండుట కారణముగా జీవులు దాని యందు ఎక్కువగా మక్కువ కలిగి అపేక్ష కలిగి పోతున్నటువంటి పరిస్థితి. ఇది జగమెరిగిన సత్యము. కాదనడానికి అవకాశాలు ఎవరికే లేవు. అందుచేత ఈ ప్రకారముగా ఇంద్రియముల యొక్క గుణాహ గుణేషు వర్తంతే. ఈ ప్రకారముగా లోకంలో సామాన్యులై ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా వీటి యొక్క సంబంధంతోనే వ్యవహారం చేస్తూ ఉన్న విధానం ఉండగా ఇక్కడ తత్వవిత్తు మహాబాహో, తత్వజ్ఞానేకు ఆవుడు యోగ సమాధి ద్వారా బ్రహ్మమునందే పూర్ణముగా ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి గుణాహ గుణేషు వర్తంతి ఇతి మత్వా న సజ్జతే. వాడిక ఇంద్రియ విషయముల యొక్క సంబంధమై ఉన్నటువంటి దాని యందు వాడు అపేక్షను పొందటం లేదు. ఎందువల్ల నేరుగా వాడు మహాకారణాశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పోయి యోగ సమాధి అనబడేటువంటి అంశము ద్వారా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని పట్టి ఆస్వాదించేవాడుగా ఉన్నప్పుడు ఇంద్రియాల యొక్క ఆశ్రయం ద్వారా పోయి ఆనందాన్ని పొందాలని అపేక్ష వాడికి ఉండదు. కాబట్టి వాటి క్రియలను వాటికి వదిలిపెట్టేసి తాను కేవలం బ్రహ్మమునందే ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు అన్నదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. వాడు ఇక ఇంద్రియ వ్యాపారముల యందు వానికి వాటి ఎందుక వాళ్ళకి లేదక నేరుగా వెళ్ళిపోయాడు లోపలికి. నేరుగా పోయి బ్రహ్మముతో కూర్చున్న వాడికి ఇంద్రియాల ద్వారా పొందాలనేటువంటి యొక్క భావన ఎందుకుంటుంది? ఏమి దోసెట్లో పాయసం పోసుకున్నాడు. ఆ పోసుకుంటే అది కొంచెం కారి కిందకు పోతా ఉన్నది. పక్కవాడు చెప్పాడు, అరే మోష ఇక్కడ కారిపోతుందిరా అన్నాడు. ఆ మోష ఇక్కడ కారిపోయేదాన్ని తాగడానికి చెయ్యి పైకి ఎత్తాడు. ఆ పైన ఉన్నటువంటి దోషెట్లోని పాయసం మొత్తం పోయింది. ఈ మోసయ్య కాడ ఉన్న 2 బొట్లు నాకాడు వాడు. ఆ ప్రకారంగా ఉన్న లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం కూడా. కాబట్టి ఇంద్రియాల ద్వారా విషయాల ద్వారా ఆనందాన్ని పొందాలనేటువంటి భావన ఈ విధముగా ఉన్నది. మహాత్ములు నివృత్తి మార్గము ద్వారా తత్వవేత్తలై తత్వజ్ఞులై నేరుగా బ్రహ్మమునంది ఆనందాన్ని పొందేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వారు నా సజ్జతే. ఇక ఇంద్రియ విషయాల ద్వారా ఆనందాన్ని పొందాలనేటువంటి యొక్క భావన వాళ్ళకి ఇక లేదనేటువంటిది ఈ శ్లోకం యొక్క అంశం.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.